నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. భార్య కుమారుడు వేధింపులకు గురి చేస్తున్నారని, కనీసం ఆహారం కూడా పెట్టడం లేదని సాక్షాత్తు ఓ మాజీ మంత్రి ఆరోపించారు. అంతేకాదు, తనకు వారి నుంచి రక్షణ కల్పించి భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టెక్కారు. రాజస్థాన్కు చెందిన మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. భరత్పూర్ రాజకుటుంబానికి చెందిన విశ్వేంద్ర సింగ్ తన తనయుడు అనిరుద్, భార్య దివ్యా సింగ్ పై కోర్టులో పిటిషన్ వేశారు. తల్లి కొడుకులు తనని వేధిస్తున్నారని మాజీ ఎంపీ వాపోయారు. తనపై దాడికి తెగబడ్డారని, సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 5 లక్షల రూపాయల చొప్పున నెలకు భరణం ఇప్పించాలని ఆయన కోరారు. అయితే భార్య కుమారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తామే అసలైన బాధితులమని అంటున్నారు. మోతీ మహల్ నుంచి కట్టుబట్టలతో బలవంతంగా గెంటేశారు. ఒకే జత బట్టలతో సంచారిగా జీవిస్తున్నాను. ఓసారి ప్రభుత్వం వసతి గృహం, కొన్నిసార్లు హోటళ్లలో దీన స్థితిలో గడుపుతున్నాను. భరత్పూర్కు వస్తే ఇంట్లోకి రానివ్వడం లేదు. ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడానికి నా భార్య కుమారుడు కలిసి నన్ను చంపడానికి కుట్రలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని నేను భావించాను, కానీ అది కలని తేలిపోయింది. నేను ఉండే గదికి తాళం వేసి లాగేసి నన్ను బయటకు తీసేశారు అని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.